రేపు విడుదల కాబోతున్న మిస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు వరుణ్ తేజ్. ఈ ప్రమోషన్లో భాగంగా మెగా బ్రదర్స్ సాన్నిహిత్యంపై వరుణ్ తేజ్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలకు సంబంధించి తరచూ మీడియాలో వార్తలు రావడం సాధారణంగా మారిపోయిందని, వారిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు అని ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా వీటికి ఫుల్ స్టాప్ పడకపోవడం వెనుక కారణం ఏమిటో తనకు అర్థం కాదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు వరుణ్ తేజ్. తెలుగు ఇండస్ట్రీలో మహానటులు ఎన్టీఆర్ తర్వాత అంతటి ప్రజాదరణ పొందిన హీరో ఒక్క చిరంజీవి మాత్రమే. అయితే ఇండస్ట్రీలో సీనియర్ హీరోలతో పోటీగా నిలుస్తూ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన డ్యాన్స్ ఫైట్స్తో అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన హీరో చిరంజీవి. ఈయన వేసిన బాటలో ఇప్పుడు అరడజన మంది మెగా హీరోలు ఇండస్ట్రీలో తమ సత్తా చూపిస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాణ్ గతంలో పెద్ద పాపులారిటీ రాలేదు, కానీ గత కొన్ని సంవత్సరాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని, వారు కలుసుకోవడం అసాధ్యమని వార్తలు వచ్చాయి. కానీ వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ చిరంజీవి షష్ఠి పూర్తికి పవన్ కళ్యాణ్ హాజరు కావడం, సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో అన్నయ్య సెట్స్లోకి రావడం, ఇలా ఇద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు రాలేదని మీడియా ముందు కనిపించారు. అయితే మెగా హీరోల ఫంక్షన్లకు మాత్రం పవన్ రాకపోవడంపై చాలా విమర్శలు వస్తున్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్. వీళ్ళిద్దరూ చాలాసార్లు బహిరంగంగా తమ మధ్య విభేదాలు ఏమీ లేవని ప్రకటించినా వీటికి ఫుల్ స్టాప్ పడలేదు. పైగా మెగా హీరోలతో జరిపే ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న చోటు చేసుకోవడం షరా మామూలే. ఇలాంటి వార్తలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుందని, ఒక కుటుంబ సభ్యుడిగా ఇలాంటి వార్తలు ప్రారంభంలో తను చాలా బాధ పెట్టేవన్నారు. ఒక ఫ్యామిలీ మెంబర్గా నిజమేంటనేది తనకు తెలుసునని, తన ఫ్యామిలీ గురించి కామెంట్లు చేయడానికి బయట వారికి ఏం తెలుసన్నారు వరుణ్ తేజ్. కాకపోతే రాజకీయంగా వారు భిన్నదారిలో వెళ్తున్నారు కావచ్చు, కానీ మా ఫ్యామిలీ అంతా ఒక్కటే అన్నారు. ఇదే విషయం గురించి పదే పదే వివరణ ఇవ్వాల్సి రావడం చాలా అసౌకర్యంగా ఉంటుందన్నారు.